పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు సీఎం మమతా బెనర్జీకి ప్రధాని మోదీకి మధ్య ప్రత్యక్ష పోరుగా మారాయి. నేడు చివరి దశలో భాగంగా 7 జిల్లాల్లోని 142 స్థానాలకు పోలింగ్ జరగనుంది. కీలక నేతలైన మమతా బెనర్జీ, బీజేపీకి చెందిన విపక్ష నేత సువేందు అధికారుల భవితవ్యం కూడా ఈ దశలోనే తేలనుంది. దక్షిణ బెంగాల్లోని ఈ నియోజకవర్గాలన్నీ తృణమూల్కు కంచుకోటల్లాంటివి కాగా వాటిని ఆ పార్టీ నిలబెట్టుకుంటుందా అన్నది ఆసక్తికరంగా మారింది. బీజేపీ ఉత్తర బెంగాల్లో కొంతవరకు ప్రభావం చూపగలిగినా దక్షిణ బెంగాల్లోనూ దారులు ఏర్పాటు చేసుకోగలుగుతుందా అన్నదాన్ని ఈ ఎన్నికలు తేల్చనున్నాయి. మొదటి దశలో హోరాహోరీగా జరిగిన పోరు తర్వాత రెండో దశ 2 పార్టీలకు మరింత కీలకంగా మారిందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. గతంలో ఈ 142 సీట్లలో బీజేపీ పలు సీట్లలో కొద్దిపాటి తేడాతో ఓడిపోయింది. 14 సీట్లలో కేవలం 10,000 తేడాతో ఓడిపోతే 50 సీట్లను 25,000 తేడాతో కోల్పోయింది. ఈసారి ఆ సీట్లను వదలకూడదని కమలనాథులు భావిస్తున్నారు. ఇక రెండో దశ సీట్లలో కాంగ్రెస్, వామపక్షాల ప్రాబల్యం ఏమాత్రం లేదని, తృణమూల్, బీజేపీల మధ్య ప్రత్యక్ష పోటీ ఉందని పరిశీలకులు చెబుతున్నారు. ఇప్పటి వరకు ఈ సీట్లలో తృణమూల్దే ఆధిపత్యం కొనసాగింది. బీజేపీ ఓట్ల శాతం పెరిగినా సీట్ల పరంగా పెద్దగా లబ్ధి పొందలేదు. అయితే ఈసారి సీట్లు పెరుగుతాయని కమలం శ్రేణులు భావిస్తున్నాయి. ఇక్కడ తృణమూల్దే ఆధిక్యత అని పలు సర్వేలు చెబుతున్నా 1-2 సర్వేలు మాత్రం బీజేపీ 52% సీట్లు సాధిస్తాయని అంచనా వేశాయి. ప్రస్తుతం కోల్కతా, హౌరా, ఉత్తర దక్షిణ 24 పరగణాలు, నదియా, హుగ్లీ, పూర్వ బర్ధమాన్ జిల్లాలో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల్లో తృణమూల్ 123 స్థానాల్లో విజయం సాధించగా బీజేపీ కేవలం 18 స్థానాల్లో గెలుపొందింది. దక్షిణ బెంగాల్లో గెలవకుంటే సచివాలయమైన నభన్నాకు మార్గం దొరకదన్న నానుడి ఉండడంతో అందరి దృష్టి తాజా ఎన్నికలపైనే ఉంది. ఇవన్నీ కోల్కతా మహానగరం చుట్టుపక్కల ప్రాంతాలు కావడంతో రాజకీయ పరంగా ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఇక భవానీపూర్ నియోజకవర్గంలో అయితే మానసిక యుద్ధం కూడా జరుగుతుంది. అన్ని రాష్ట్రాల వారు, మతాల వారు ఉన్న ఈ నియోజకవర్గాన్ని మినీ ఇండియాగా భావిస్తుంటారు. ఇక్కడ సాక్షాత్తు సీఎం మమతా బెనర్జీ, విపక్ష నేత సువేందు అధికారి ప్రతిపక్షంగా తలపడుతున్నారు. 24 పరగణాల జిల్లాల ఫలితాలే నభన్నా మార్గాన్ని నిర్ణయిస్తాయి. దేశ రాజకీయాల్లో ఉత్తరప్రదేశ్ ఎలాంటిదో బెంగాల్లో ఈ 2 జిల్లాల పాత్ర అలాంటిది. మతువా శరణార్థుల ఓట్ల కారణంగా దక్షిణ 24 పరగణాలు, నదియా జిల్లాలో బీజేపీ ఇటీవల కాలంలో బలపడింది. అందువల్లనే ఆ పార్టీ అగ్రనేతలంతా ఈ జిల్లాల్లోనే మకాం వేసి ప్రచారం జరిపారు. అయితే సర్లో భాగంగా ఈ జిల్లాలో భారీగా ఓట్లను తొలగించడం పోలింగ్ పై ప్రభావం చూపనుంది. ఉత్తర 24 పరగణాల జిల్లాలో 12.6 లక్షల ఓట్లు, దక్షిణ 24 పరగణాల జిల్లాలో 10.9 లక్షల మంది ఓటర్ల పేర్లను తొలగించారు.